ప్రియులారా, ఈ దినము తండ్రి అయిన దేవుడు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము ద్వితీయోపదేశ కాండము 33 అధ్యాయము 16 వచనము. పొదలో నుండిన వాని కటాక్షము యేసేపు తల మీదకి వచ్చును, తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి వచ్చును. పొదలో నుండిన వాని కటాక్షము అనగా మోషే పొందినటువంటి కటాక్షము అనగా అనుగ్రహం అండి. దేవుని అనుగ్రహము మోషే ఏ విధంగా పొందాడో యేసేపు తల మీదకి వచ్చును అనగా యేసేపు 11 మంది సహోదరులలో యేసేపు కనిన కలలు, అతను పట్ల దేవునికి కలిగిన ప్రణాళికని, దేవుని యొక్క అనుగ్రహములో అతని జీవితంలో అతను పొందుకుని అనేక మందికి ఇశ్రాయేలీయులకి ఐగుప్తిలో బానిసగా వెళ్ళినటువంటి యేసేపు మరి రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఉండి తన జనాంగాన్ని అంతటినీ కూడా మరి పోషించడానికి అతను కారకుడైనట్లుగా ఈ దినమున మనము మన యొక్క కుటుంబాలకి, మన యొక్క వంశస్థులకి మనమే దేవుని యొక్క అనుగ్రహాన్ని ప్రవహింప చేసే వాళ్ళము, తీసుకుని వెళ్లే వాళ్ళముగా ఉన్నాము కనుక తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి మనము మన సహోదరులలో, మన కుటుంబీకుల్లో మనము ప్రఖ్యాతి నొందినట్లుగా దేవుడు యొక్క ప్రణాళిక ఉందని వాక్యం ద్వారా సెలవిస్తున్నారండి. మరొక వారంలోకి మనం వచ్చి ఉన్నాము. మరి సోమవారం దినమున మనం వారమంతయు ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క అనుగ్రహం మనం పొందుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, పొదలో నుండిన వాని కటాక్షము యేసేపు తల మీదకి వచ్చినట్లుగా మా యందు కూడా మీ యొక్క కటాక్షము మరియు అనుగ్రహము మా పట్ల, మా కుటుంబీకుల పట్ల ప్రవహింపచేసి మీ యొక్క ప్రణాళిక ప్రకారము ఈ వారమంతయు మమ్మల్ని జీవింప చేయమని, జయము అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.